హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐశ్వర్య స్టోరీ వరల్డ్. ఈరోజు కథ వచ్చేసి రాక్షస ప్రేమ పార్ట్ 7. హర్షిని మరియు విరాట్ విమానం దిగినాక విరాట్ వెనకాల హర్షిని కూడా వెళ్తుంది. విరాట్ ఒక హోటల్కి వెళ్తాడు. విరాట్ ఇద్దరికి సింగిల్ రూమ్ బుకింగ్ చేస్తాడు. అప్పుడు హర్షిని, ఎందుకు ఒకే రూమ్ బుక్ చేశావు, వేరు రూమ్స్ కావాలి అని అడుగుతుంది. అప్పుడు వెంటనే విరాట్, నేను చెప్పిన పని నువ్వు చెయ్యాలి అంతే, నాకు ఎదురు ప్రశ్నలు వేయకూడదు అని చెప్పి రూమ్కి బయలుదేరతాడు. రూమ్కి చేరుకున్న తర్వాత విరాట్, నేను ఫ్రెష్ అప్ అవ్వాలి అని చెప్తాడు. వెంటనే నేరుగా బాత్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యాడు. హర్షిన తన లగేజ్ని తన స్థానంలో పెట్టింది. ఆమె లేచి రూమ్ బాల్కనీ దగ్గరికి వెళ్తుంది. ఆ కిటికీలో నుంచి దాదాపు నగరం మొత్తం కనిపిస్తుంది. వాళ్ళు ఒక పెద్ద భవనంలోని చాలా ఎత్తైన అంతస్తులలో ఒకరి గది తీసుకుంటారు. ఎందుకంటే అక్కడ నుంచి నగరం మొత్తం కనిపిస్తుందని ఆ విరాట్కి తెలుసు. ఆ విషయం తెలియక హర్షిని చాలా అందంగా ఉంది అని ఆశ్చర్యపోయి సంతోషపడుతుంది. అది చూసిన హర్షిని చాలా సంతోషం పట్టుకోలేక బాత్రూమ్ నుంచి వచ్చిన విరాట్ని హగ్ చేసుకుంటుంది. ఈ కిటికీలో నుంచి ఇంత నగరాన్ని చూస్తుంటే మనిషికి ఎంతో హాయిగా అనిపిస్తుంది. అది ఫీల్ అవుతూ ఉంటుంది. ఈ ప్రపంచం ఎంత రద్దీగా ఉంది అని అనుకుంటుంది. ఆమె ఒకప్పుడు భార్యగా ఉండేది, కానీ ఇప్పుడు అదే వ్యక్తికి సెక్స్ చేసే బానిసగా మారింది. అది తలుచుకోగానే హర్షిని గుండె లోపలి నుండి గాయం అయినట్టు అనిపిస్తుంది. కానీ ఆమె ధైర్యం నిలుపుకుంటూనే ఉంది. హర్షిని ఫోన్కి కాల్ వస్తుంది. డాక్టర్ తనకు ఫోన్ చేసినట్లు హర్షినికి తెలుస్తుంది. హర్షిని వెంటనే సార్ చెప్పండి అని అంటుంది. హర్షిని హృదయంలో అకస్మాత్తుగా భయం మొదలవుతుంది. నా తండ్రికి ఏమైనా జరగబోతుందా అని ఆలోచిస్తూ భయంగా డాక్టర్ కాల్ని లిఫ్ట్ చేస్తుంది. హలో డాక్టర్ అని చెప్పండి అని హర్షిని, ఈరోజు ఆసుపత్రికి ఎందుకు రాలేదు మీరు అని అడుగుతారు. నాకు కొంచెం బిజినెస్ పని ఉండి వేరే దేశానికి వెళ్ళాల్సి వచ్చింది సార్, ఏమైనా ప్రమాదమా అని అడుగుతుంది. ఏం లేదమ్మా, మీరు చేసే చికిత్స ఫీజుల గురించి నేను మీతో మాట్లాడాలి అని కాల్ చేశాను అని చెప్తారు. అప్పుడు వెంటనే హర్షిని ఏం చెప్తుందో తెలియక కంగారు పడుతూనే ఉంటుంది. అకస్మాత్తుగా విరాట్ బాత్రూమ్ నుండి బయటికి వచ్చాడు. విరాట్ని అలా చూడగానే హర్షిని వెంటనే తన ముఖంలోని ఆందోళన తొలగించుకొని ముఖంలో చిరునవ్వు చూపిస్తుంది. నేను ముందుగా మీ దగ్గరికి వస్తాను, అప్పుడు మాత్రమే మనం డబ్బు గురించి మాట్లాడుకుందాం అని చెప్తూ ఫోన్ కట్ చేస్తుంది. వెనక నుంచి విరాట్ హర్షిని మాట్లాడే మాటలు మొత్తం వింటాడు. ఎవరు హర్షిని మాట్లాడేది అని అడుగుతాడు. ఎవరు లేరు సార్ అని అబద్ధం చెప్తుంది. ఆ మాటలు విని కొంచెం కోపం తెచ్చుకుంటాడు. నువ్వు ఎవరితో మాట్లాడన్నావు, ఎవరిని కలవబోతున్నావు అని అంటాడు. ఒక కాలు మీద మరొక కాలు వేసుకొని తన ఫోన్ చూస్తూ, నాకు ఇంకో క్లయింట్ ఉన్నాడు, అతను చాలా కాలంగా నన్ను కలవడానికి ఎదురు చూస్తున్నాడు. అతను నీకంటే ఎక్కువ రెట్టింపు డబ్బును ఇస్తా అని చెప్పాడు. కానీ ఏమి చేద్దాం, నువ్వు 1 నెల పాటు నీ దగ్గర చిక్కుకుపోయాను. నేను అతని దగ్గరికి వెళ్ళడం వీలు కాలేదు అని చెప్తుంది. నేను నీతో నా పని పూర్తి చేసిన వెంటనే నేను మొదట అతని వద్దకు వెళ్తానని చెప్పాను. నేను అడిగినంత ఖచ్చితంగా అతను డబ్బు ఇస్తాడు, అది కూడా సమయానికి ఇస్తా అని చెప్పాడు. విరాట్ కోపంలో తన చేతిలో మంచి టవల్ జారి కింద పడేశాడు. ఇలా ఎందుకు చేస్తున్నావు అని హర్షిని గట్టిగా అడిగింది. అందులో ఉన్న సరదా నీకు తెలియదులే అని చెప్తూ ఉంటాడు. ఇలా చేస్తే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా అని బెదిరిస్తూ ఉంటుంది. సరే వెళ్ళిపోతే వెళ్ళిపో, నీకు డబ్బులు అవసరం లేనప్పుడు నేనైనా ఏం చేస్తా అని కఠినంగా మాట్లాడతాడు. వెంటనే హర్షిని గట్టిగా అడిగింది. ఇలా దగ్గరికి వచ్చి విరాట్ మెడ చుట్టూ చేతులు వేసి, నేను చాలా ఆనందంగా ఉండాను, నీకు ఆనందం పొందాను
అందుకే నా కస్టమర్లు నా కోసం లైన్లో వేచి ఉన్నారు. నువ్వు నన్ను 1 నెల పాటు బుక్ చేసుకున్నావు కాబట్టి ఆ పేదలందరూ గుండెలు బాదుకుంటున్నారు. కానీ బాధపడొద్దు అని వాళ్ళకి చెప్తున్నాను. 1 నెల పూర్తి అయిన వెంటనే మీ దగ్గరికి నేను వచ్చి దాహం తీరుస్తాను అని చెప్పాను. ఆ మాట విన్న విరాట్ తన పిడికిలిని గట్టిగా బిగించి, నువ్వు నీ హద్దు దాటుతున్నావు అని అంటాడు. అప్పుడు హర్షిని కళ్ళు తిప్పి, విరాట్, నా ముందు పిచ్చి మాటలు మాట్లాడకు. ఒక వ్యక్తి జీవించడానికి డబ్బు చాలా ముఖ్యం. నా జీవితాంతం పేదరికంలో గడపాలని నేను కోరుకోను. నేను అందంగా యవ్వనంగా ఉన్నాను కాబట్టి నా అందాన్ని యవ్వనాన్ని ఎవరు సద్వినియోగం చేసుకోరు. ఎవరితో అయినా ఒక రాత్రి గడిపినందుకు ₹1,00,000 తీసుకుంటారు. నేను ఎందుకు పోగొట్టుకోవాలి చెప్పు అని గట్టిగా మాట్లాడుతుంది. నేను పేదదాన్ని, కానీ నేను పేదవాడిగానే చనిపోవాలి అని అనుకోవటం లేదు. నాకు చాలా పెద్ద పెద్ద కోరికలు ఉన్నాయి. నీకు అర్థమవుతుందా అని చెప్తుంది. వాటి కోసం నేను పగలి రాత్రి కష్టపడి పనిచేస్తాను. అబ్బాయిల్ని సంతోషపెడతాను. ఎందుకంటే నా కష్టాజీతాన్ని నేను తింటున్నాను. ఇందులో ఎలాంటి మోసం లేదు, ఎవరిని మోసం చెయ్యటం లేదు అని చెప్తుంది. నీకేమైనా అభ్యంతరమా? నీకేమైనా సమస్య ఉందా? చెప్పండి సార్, చెప్పండి అని గట్టిగా అంటుంది. నువ్వు కూడా నీ కామాన్ని తీర్చుకోవటానికి నన్ను మీ దగ్గరికి తీసుకొచ్చావు కదా, మరి నేను ఎందుకు వెళ్ళకూడదు చెప్పు. నా కోసం అబ్బాయిలు క్యూ కడతారు అని అంటుంది. వెంటనే విరాట్ కూడా, నేను అమ్మాయిలోకి క్యూ కట్టలేదు. అదే అమ్మాయిలు రాత్రింపగలు నా కోసం క్యూ కడతారు. నాతో చాలా రాత్రులు గడిపిన వాళ్ళు ఉన్నారు, గడపబోయే వాళ్ళు ఉన్నారు. నీకు ఆశ్చర్యంగా ఉంది కదా అని చెప్తాడు. ఇప్పుడు నీకు కోపం వస్తుంది కదా, చెప్పు అని వెటకారంగా విరాట్ అడుగుతాడు. నాకు కోపం రాలేదు సార్. మీ బిజినెస్ మీది, నా బిజినెస్ నాది అని అంటుంది. నువ్వు ఏ అమ్మాయితో అయినా సరే సెక్స్ చేసుకోవచ్చు. అలాగే నేను కూడా ఏ అబ్బాయితో అయినా సరే రాత్రి గడపవచ్చు. నీకు నాకు ఎటువంటి సంబంధం లేదు. 1 నెల రోజుల పాటు అగ్రిమెంట్ తప్ప అని ఆ మాట చెప్తుంది. విరాట్ హర్షిని దగ్గరికి వచ్చి హర్షినిని గట్టిగా హగ్ చేసుకొని ఊపిరినంతగా ముద్దు పెట్టి లాగి మంచం మీద పడివేశారు. తరువాత ఆమె పైకి వచ్చి ఆమె చేతులను గట్టిగా పట్టుకున్నాడు. హర్షిని నొప్పిని అనుభవించడం ప్రారంభించింది. కానీ హర్షిని ఎప్పట్లాగే తన బాధను దాచిపెడుతుంది. విరాట్ కళ్ళల్లో తన పట్ల చాలా అసహ్యం మరియు ద్వేషం, అవి అన్నీ హర్షిని మీద చూపిస్తాడు. హర్షిని చాలా వరకు తన మనసుని చంపుకుంటుంది. కానీ నా జీవితం ఇలానే చేయాల్సి వస్తుందా అని ఆలోచిస్తూనే ఉంటుంది. విరాట్ మాటలకు చాలా బాధపడుతుంది. దేవుడా, ఎందుకు నాకు ఇలాంటి పరీక్ష పెడుతున్నావు? నేను ఏం పాపం చేశాను? ఊహ తెలిసిన కాంచి నేను ఏమి చెయ్యటం లేదు కదా అని ఆ దేవుడికి ప్రార్థిస్తుంది. విరాట్ ఏమి చేసినా సరే నవ్వుతూ హర్షిని వెంటనే విరాట్ని మంచం మీద పడకు పెట్టి హర్షిని విరాట్ పైకి ఎక్కి ఇంకా ప్రారంభిద్దామా అని అడుగుతుంది. అతను ఏం చెప్పలేక అట్లానే ఉండిపోతాడు. హర్షిని విరాట్ పైకి సెక్స్ చేస్తుంది. కానీ ఇలా తన కోపాన్ని, దేశాన్ని హర్షినిపై బయట పెట్టకూడదు. ఆమెను ఇంకా చిత్రహింసలు పెట్టాలి అని అనుకుంటాడు. హర్షిని మాత్రం సంతోషంగా అన్నిటినీ భరిస్తుంది. రాత్రి విరాట్కి చాలా ముఖ్యమైన కాల్ వస్తుంది. విరాట్ తన మంచం మీద నిద్రపోతున్నాడు మరియు హర్షిని అతని పక్కనే ఉండి ఇద్దరు అలసిపోయారు. విరాట్ ఫోన్ మోగడంతో మేల్కొన్నాడు. అతని మేల్కొన్న వెంటనే అతని దృష్టి హర్షిని వైపు వెళ్తుంది. ఆమె అతనికి చాలా దగ్గరగా ఉంది. ఆమె ముఖం చాలా అందంగా కనిపిస్తుంది. ఆమె శ్వాస శబ్దం కూడా అతని చెవి దగ్గరికి వినిపిస్తుంది. విరాట్ ఎప్పుడూ కూడా హర్షినిని అంత దగ్గరగా చూడలేదు. ఆ అందాన్ని మైమరిచి విరాట్ కొన్ని సెకండ్ల పాటు ఆమెను చూస్తూ ఉండిపోయాడు.
ఆ ఫోన్ శబ్దం కూడా పట్టించుకోనంత ఆనందంలో మునిగిపోయాడు. ఫోన్ నిరంతరంగా మోగటం అతని మళ్ళీ స్పృహలోకి తెచ్చింది. అతను ఫోన్ టేబుల్ మీద నుండి తన ఫోన్ చేతిలోకి తీసుకొని హలో అని చెప్పాడు. తర్వాత అవతలి వైపు నుండి ఏదో విన్న తరువాత సరే నేను వస్తున్నాను అని చెప్పాడు. వెంటనే ఫోన్ కట్ చేశాడు. పక్క నుండి హర్షిని కళ్ళు తెరిచి విరాట్ని అడుగుతుంది. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? విరాట్ మంచం నుండి లేచి నిలబడి నేను హాజర్ ఒక బిజినెస్ పార్టీకి వెళ్ళాల్సి ఉంటుంది. సరే నువ్వు ఇక్కడే ఉండు, నేను మళ్ళీ తిరిగి వస్తాను అని అడుగుతుంది. విరాట్ బాత్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి వస్తాడు. వెంటనే హర్షిని నువ్వు ఎప్పుడొస్తావు చెప్పు, నాకు ఇక్కడ ఏం తోస్పాటు కాదు అని అంటుంది. వెంటనే విరాట్ ఉదయం కావచ్చు అని చెప్తాడు. హర్షిని మంచం మీద పడుకున్నది. విరాట్ బాత్రూంలోకి వెళ్ళి షవర్ ఆన్ చేసి కింద నిలబడ్డాడు. కొంత సమయం తరువాత అతను స్నానం చేసి బయటకు వచ్చి ఏదో ఆలోచిస్తున్నాడు. అతను హర్షిని వైపు చూసి నేను ఆమెను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతే ఆమె వేరొకరి మంచంలోకి ప్రవేశిస్తుంది. లేదు, అట్లా జరగకూడదు. నేను ఆమెను ఒంటరిగా వదిలి వెళ్ళకూడదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అని అనుకుంటాడు. వెంటనే హర్షినిని తన మంచం మీద వేరొక అబ్బాయితో రాత్రి గడపకూడదని నిర్ణయం తీసుకొని హర్షిని కూడా నాతో పాటు పార్టీకి రా అని చెప్తాడు. నేను ఎందుకు అని అంటుంది. నేను చెప్పేది చెయ్యి అని చెప్తాడు. ఆ మాటలకి హర్షిని చాలా ఆశ్చర్యపోతుంది. హర్షిని నేను పార్టీకొచ్చి ఏం చేస్తాను, నాకు అక్కడ ఎవరు తెలుసు అని చెప్తుంది. విరాట్ కళ్ళల్లో కొంచెం భయంతో హర్షిని వైపు చూస్తూ నువ్వు నాకు తెలుసు కదా, మరి వేరే వారితో నీకు సంబంధం లేదు అని బెదిరిస్తాడు. నువ్వు నాతోనే ఉంటావు, ఏమైనా నువ్వు నాతోనే చేస్తావు. నిన్ను ఒంటరిగా వదిలేసి నేను వెళ్ళలేను అని చెప్పి త్వరగా రెడీగా పో, నువ్వు నాతో వస్తావు అంతే అని గట్టిగా చెప్తాడు. వర్షిని ఏం అర్థం కాలేదు. అతను ఎందుకు అలాంటి నిర్ణయం తీసుకున్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది. తొందరగా రెడీగా అని గట్టిగా కసురుకుంటారు. సరే నేను వెళ్తున్నాను అని పార్టీకి రెడీ అవుతూ ఉంటుంది. బట్టలు వేసుకుంటూ దాని గురించి నువ్వు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్తాడు. విరాట్ హోటల్లో ఉన్న ప్రదేశంలో తన కారుని హర్షిని కోసం వేచి ఉంది. అతని వేచి ఉండటం అలవాట్లేదు, కానీ ఇప్పటి వరకు నేను ఏ అమ్మాయి కోసం కూడా వేచి ఉండలేదు. అలాంటిది ఇప్పుడు హర్షిని కోసం వేచి ఉండాల్సి వస్తుంది అని నిరాశ చెందాడు. తనలో తానే ఎందుకు ఈ అమ్మాయిలు పార్టీ ఎంత ఆలస్యం చేస్తారో, అంతగా రెడీ కావటం అంత అవసరమా అని కోపం తెచ్చుకుంటాడు. ఇంకా రాలేదు అని విరాట్ కాసేపు వేచి చూసి అటు ఇటు తిరుగుతాడు. అప్పుడు సడన్గా హర్షిని ఒక నల్ల చీర కట్టుకొని వస్తుంది. సడన్గా విరాట్ ఆమె వైపు చూస్తాడు. విరాట్ హర్షినిని చూడగానే చందమామలో ఒక చుక్కలా అనిపిస్తుంది. తనని అట్లానే చూడాలని ఉంటుంది కూడా. వేగంగా గుండె కొట్టుకుంటుంది. ఆమె జుట్టు విరబోసుకుంటుంది. ఆమె ముఖం అందంగా సంస్కారవంతమైన లాగా కనిపిస్తుంది. ఈరోజు విరాట్ హర్షిని ఈ రూపంలో మొదటిసారి చూశాడు. మరి నిజం చెప్పాలంటే విరాట్కు ఒక క్షణం హర్షిని మీద కోపం అంతా తగ్గిపోయింది. అతని కళ్ళు మబ్బులా మాయమైపోయాయి. విరాట్ గుండె అతని ఛాతీలో కొట్టుకోవడం మొదలవుతుంది. హర్షిని కార్ దగ్గరికి వచ్చి తలుపు తెరిచి విరాట్ పక్కన ఉన్న సీట్లో కూర్చుంది. తలుపు మూయగానే విరాట్కి అకస్మాత్తుగా స్పృహలోకి వస్తాడు. అతను చాలా నిటారుగా కూర్చుంటాడు. నేను హర్షిని వైపు అస్సలు చూడకూడదు అని అనుకుంటూనే ఉంటూ స్టార్ట్ చేయకుండానే హర్షిని వైపు చూస్తూ అట్లా ఉండిపోతాడు. హర్షిని వెంటనే ఏంది సార్ అట్లా చూస్తున్నారు, కార్ స్టార్ట్ చేయండి సార్ అని చెప్తూ ఉంటుంది.
అప్పుడు విరాట్, నీకు ఈరోజు చీర కట్టుకోవాలని ఎందుకు అనిపించింది? రోజు టైట్ టీషర్ట్ నిక్కర్లు అవి వేసుకుంటావు కదా అని అడుగుతాడు. కానీ హర్షిని, ఈరోజు పార్టీ అని చెప్పారు కదా సార్, అందుకే చీర కట్టుకున్నా అని చెప్తుంది. ఓహో, అయితే అందరి ముందు అందంగా కనిపించాలని చీర కట్టుకున్నావా అని అంటాడు. కానీ హర్షిని తనకు ఎలాంటి పట్టింపు లేనట్లుగా ప్రవర్తిస్తుంది. విరాట్, ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు అని హర్షినితో అంటాడు. ఆ మాట విన్న హర్షిని చాలా ఆశ్చర్యపోతుంది. మీరేనా సార్ ఇలా చెప్పేది అని హర్షిని తన జుట్టును సరిగ్గా సర్దుకుంటూ చీరని అటు ఇటు తిప్పుకుంటూ ఉంటుంది. అది చూసిన విరాట్ మనసులో ఇలా అనుకుంటాడు, అమ్మాయిలు ఇలానే కదా అబ్బాయిని మరింత ఆకర్షణీయంగా చేసుకుంటాడు, అట్రాక్షన్గా ఉంటారు అని హర్షిని వైపు చూస్తాడు. నువ్వు ఒక్క నెల తరువాత నన్ను వదిలి వెళ్ళిపోతున్నావు కదా, కోటీశ్వర అబ్బాయి నీ కోసం వస్తే వెళ్తావా అని అంటాడు. సార్, మీరే నా కోసం కోటీశ్వర అబ్బాయిని వెతికి పెట్టాలి అని అంటుంది. ఆ మాటలు విన్న విరాట్ పళ్ళు కొరుకుతూ, నువ్వు ఎప్పుడు దీని గురించి మాట్లాడుతావా, వేరే మాటలు ఏం లేవా అని కసిరించుకుంటాడు. నువ్వు ఎవరితోనైనా నిద్రపోవడంలో బిజీగా ఉంటావు, నీకు ఇది ఇష్టమా చెప్పు అని హర్షిని పెదవుల మీద బాధ కలిగింది. సార్, ఒకటి గుర్తుపెట్టుకోండి, తమ శరీరాన్ని అమ్ముకోవడానికి ఎవరు ఇష్టపడరు, కానీ అందరూ డబ్బులు కోసం ఇష్టపడతారు. ప్రతి ఒక్కరు తన సొంత మార్గంలో డబ్బును సంపాదించుకోవటానికి ఒక మార్గం గురించి ఆలోచిస్తారు. అలాగే నేను కూడా ఈ వ్యాపారం ఎంచుకున్నాను, డబ్బు సంపాదించుకోవటానికి అని చెప్తుంది. ఓహో, అయితే ఇంకా నీకు నాకు మధ్య తేడా ఏముంది అని అంటాడు. ఆ మాట విన్న హర్షిని ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. విరాట్ అడిగిన ప్రశ్నకి హర్షిని సమాధానం చెప్తుందా లేదా నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.